పెద్దమ్మా ఏం పేరు నీ పేరు? నా పేరు దుర్గమ్మ. దుర్గమ్మ. ఏ ఊరు? ఇదే ఊరా? ఇదే ఊరు. ఓకే. కాదు దుర్గమ్మ, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఇప్పుడు దాదాపుగా 13 నెలలు అయింది. మరి ఏంటి, ఎట్లా పరిపాలన ఎట్లున్నది? ఎట్టలేదు, అంతా బూడిదలో పోసిన పన్నీర్ లాగానే ఉంది. అదేంది? అంతే ఉంది. ఆయన 500 రూపాయలు 2500 మహిళలకు ఇస్తాడు, ఈయనే ఇయ్యలే. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తాడు, ఈయనే ఇయ్యలే. ఉచిత బస్సాన్ని పెట్టి నా బస్సులో జుట్లు పిక్కొని నెత్తులు పిక్కొని వస్తున్నాము. అంతే. ఎన్నడో ఒకనాడు పోయి కొట్టుకుని చచ్చేది. ఇప్పుడు బస్సు ఖాళీగా ఉంటుంది, ఒకరికొకరు నువ్వుకొని కింద పడే చచ్చేది కూడా తెలుస్తలేదు. ఇక అదేందో ఫ్రీ గ్యాస్ అని ఇచ్చిండు. ఫ్రీ గ్యాస్ ఇంతవరకు రూపాయి కూడా ఎవరికి పల్లె. మాకైతే పల్లె ఎవరేమో కానీ మాకైతే మా ఆయనకి 60 ఏళ్ళు ఉన్నాయి, పింఛన్ పెట్టమంటే సోరగానే ఉండగా అంటారు. మా ఆయన కన్నా చిన్న వాళ్ళకి పింఛన్ వస్తుంది, మా ఆయనకు రావట్లేదు. గుంట భూమి లేదు మాకు గవర్నమెంట్ ఆదా లేదు. 2 ఆడపిల్లలు నాకు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, అది లేదు. చిన్న తులం బంగారం ఇస్తాను, ఆ తులం బంగారం లేదు, ఆ కళ్యాణ లక్ష్మి లేదు, ఏది లేదు. అన్ని ఉట్టిదే, ఉత్తమాటలే. 90 రోజులు కాకముందే 3 నెలలకే ఇచ్చిన 6 హామీలు అవి చేస్తున్నాడు. ఒక్కటి కూడా గతి లేదు ఇంతవరకు. మాకైతే లేదు, ఎవరికైనా మాకైతే ఆ గవర్నమెంట్ సొమ్మరు లేదు. మాకైతే ఒక్కడు కూడా లేదు. మేము ఏం పనిలేకైనా ఫ్రీ బస్సు పెడితే రోజు బస్సు ఎక్కిపోతావా? పనిలేక 300-400 కూలి అనుకొని ఆయన ఫ్రీ బస్సు పెట్టకనే పోతావా? ఆ వంట అనుకునే గ్యాస్ అని పెట్టిండు, దాంట్లో 5 రూపాయలు 500 గ్యాస్ వేస్తాడు. 500 కదా, 5 పైసలు కూడా లేవు. ఇప్పుడు 3-4 సార్లు బుక్ చేసిన గ్యాస్ ఒక్క రూపాయి కూడా వాళ్ళు 1150 రూపాయలు పెట్టుకుంటున్నాం. ఇంట్లోకి తెచ్చేస్తే 1150 రూపాయలు ఇంకంతే. మా ఆయన ట్రాక్టర్ నుంచి 3-4 సార్లు యాక్సిడెంట్ అయింది బండి నుంచి, పడ్డగాని రూపాయి మాకు గవర్నమెంట్ సొమ్ము రాలే ఇంతవరకు కూడా. 60 ఏళ్ళు ఉన్నాడు, ఇంతవరకు రాలే. మాకు గుంట భూమి కూడా లేదు, ఇందిరమ్మ ఇల్లు లేదు, ఏం లేదు. అప్పుడు ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆంధ్ర కింద ఉన్నప్పుడు అప్పుడు వచ్చింది గవర్నమెంట్ ఇల్లు. 2 రూములు అయ్యే 2 రూముల తోటి ఉంటున్నాం. మా పిల్లల పెళ్లిళ్ళు కూడా ఏది లేదు, ఇల్లు జాగలేదు, పొలం జాగలేదు, ఏది లేదు. సో 6 గ్యారెంటీలలో ఏమి రావట్లేదు. మాకేదో ఒక ఫ్రీ బస్ అని పెట్టింది, కానీ ఆ ఫ్రీ బస్ కి మేము ఎప్పుడు ఎక్కుతామో ఎప్పుడు పని చేసుకుంటే పోవా, ఆ బస్సు ఎక్కి పోయి ఉంటాం. ఆడ పోయి నల్గొండ కాడ తిరుగుతామా, ఆడ తిరగం. అది అంతా అంతే. ఇక మరి మీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆ వెంకరెడ్డి వచ్చి మస్తు మాట్లాడండి ఈడ గొప్పలు, కానీ ఆయన పని ఆయన వల్ల ఏది కాలే. మళ్ళీ ముఖం కూడా చూడలే ఊర్లో ఇంతవరకు రాలే. ఇంతవరకు రాలే. వస్తే మరి అడుగుతారని భయమేమో. అడుగుతామని భయమా? ఇంతమంది ఓళ్ళు ఆయన కాడి పోయి ఓళ్ళు అడుగుతావు, వాళ్ళని అడిగే ధైర్యం ఉందా? అడుగుతారా? ఇక అడిగితే ఒక ఊర్లో 2 పార్టీలు ఈడని ఆడని ఇక పచ్చాదు. ఇప్పుడు మీకు ఏమి లేవు కాబట్టి గవర్నమెంట్ నుంచి కావాలనుకున్నారు. మరి ఏంటి మరి ఈ ప్రభుత్వం ఎలా ఏమనిపిస్తలేదు? మళ్ళా కేసీఆర్ రావాలి, ఆయన వస్తేనే ఏమైనా జరుగుతాయి, జరగవు. వేస్ట్. బీజేపీ కూడా వస్తారంటారు. ఎవ్వరు వచ్చినా కానీ ఈ బస్సు ఫ్రీ బస్సులు పెట్టి ఆడవాళ్ళ ఎత్తులు పెట్టి కొట్లాడుకుంటున్నాం. బస్సులో ఉంటే ఓ ఎమ్మ కన్న శరలు ఆ బస్సు ఎక్కిపోతే ఆడ దింపుతుండో అది ఈడాగమంటే పోయి ఆడు అన్న గడారం కాడ ఆగుతుండు నల్గొండ. అప్పుడు ఇంత మురుపు ఇన్నే ఆగేది, ఇప్పుడు ఆగలే ఆగుతలేడు. ఇక దీని కూడా కూర్చుంటానికి ఆటో ఎక్కిపోతున్నాం. ఆ ఆటోలో కూడా పోగు లేకుండా చేసిండ్రు, అవి కూడా ఎక్కకుండా ఆయన ఫ్రీ బస్ పెట్టి. అప్పుడేమో బీఆర్ఎస్ కి ఇచ్చారు అవకాశం, ఇప్పుడు కాంగ్రెస్ కి ఇచ్చారు. మరి నెక్స్ట్ బీజేపీ కూడా వస్తుంది. బీజేపీ వచ్చినా ఏమి లేదు, ఆయనే పటేలుగా పెడతాడు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు సన్న బియ్యం మేమైతే బంక బియ్యం మాకు బొడ్లు కూడా ఉండవు, ఆ కంట్రోల్ బియ్యమే తింటాం మేము. ఇంతవరకు కూడా ఆ సన్న బియ్యం ఇస్తలేడు, ఇస్తలేడు. అన్ని అన్నాడు కథం. ఆమె గడ్డెక్కి కూర్చుండు, ఏది లేదు ఇంతవరకు.